మీ దృష్టి అంతా కూడా శ్వాస మీద లగ్నం చేయండి. మీ ధ్యాస అంతా కూడా శ్వాస మీద లగ్నం చేయండి మాస్టర్స్. మీ బాడీని అంతా కూడా రిలాక్స్ చేసేయండి. ఆలోచనని ఆపేసేయండి. మనసు ప్రయాణం ఆపండి మాస్టర్స్. ఏ ఆలోచన వచ్చినా కూడా కాసేపు నాకు ఇప్పుడు అది అవసరం లేదు. నేను దాని గురించి ఆలోచించాలనుకోవట్లేదు. నేను శూన్య స్థితిలో ఉన్నాను అని చెప్పని అనుకోండి. ఆలోచన వచ్చిన ప్రతిసారి ప్రకృతి సహజ సిద్ధంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసను మాత్రమే గమనించండి మాస్టర్స్. ఎంతో గొప్పగా ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్న మనం డిఎన్ఏ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ముందు అంటే నేను అసలు ఏం చెప్పుకున్నాం అనేది పైన అంతా సమ్మరైజ్ లా చెప్తాను. డిఎన్ఏ అనేది ఒక నిచ్చెన మెలవేస్తే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. ఆ డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది అని అంటే మానవుడిలో కొన్ని కోట్ల ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. కణాలు అంటాం తెలుగులో. ఆ ఒక కణాల్లో ఈ యొక్క డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలో ఏముంటుంది అని అంటే మన గత జన్మల తాలూకు కర్మలు, ఆ మళ్ళీ మన శరీరంలో ఎప్పటికప్పుడు సృష్టించాల్సిన అమినో యాసిడ్స్, ఆ ఫ్లూయిడ్స్, హార్మోన్స్ అదంతా కూడా కంట్రోల్ చేసేది. పూర్వీకుల యొక్క జ్ఞానము, కర్మలు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే సమస్త జ్ఞానం అంతా కూడా మనం ఇప్పుడు ధ్యానం చేస్తుంటే లోపల నుంచి వస్తుంది అని అంటారు చాలా మంది. అదంతా కూడా ఎలా వస్తుంది అని అంటే డిఎన్ఏలో మన జన్మలు అంటే మన ఆత్మ ఉనికికి ఆ ఉనికి ఎప్పుడైతే వచ్చిందో, ఆత్మను సృష్టించారు కదా, ఉనికి వచ్చినప్పటి నుంచి ఏ లోకాల్లో ఉన్నింది ఆత్మ, ఆ తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఎన్ని జన్మలు తీసుకునింది ఒక ఆత్మ, ఏ జన్మల్లో ఎలా జీవించాం మనం, మగ జన్మలు కావచ్చు, ఆడ జన్మలు కావచ్చు, ఇవంతా కూడా సంపూర్ణ జ్ఞానము, సమాచారము అంతా కూడా డిఎన్ఏలో ఉంది. అలాగే ఈ డిఎన్ఏ అనేది 12 పోగుల డిఎన్ఏ అని చెప్పుకున్నాం. ప్రస్తుతం 2 పోగుల డిఎన్ఏ మాత్రమే ప్రతి మానవుల్లో యాక్టివేట్ అయ్యింది. అది కూడా కంప్లీట్ గా యాక్టివేషన్ అనేది అవ్వలేదు. కంప్లీట్ గా యాక్టివేట్ అవ్వలేదు. దాన్ని ఎప్పుడైతే 2 పోగుల ఒక డిఎన్ఏని కూడా కంప్లీట్ గా మనం ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో ఆల్మోస్ట్ కర్మలు చాలా వరకు క్లియర్ అయిపోతాయి. దాంతో ఆరోగ్యం కూడా చాలా వరకు అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి సాధ్యమవుతుంది. అంటే సరికానివి ఏవైతే వస్తూ ఉంటాయో, బీపీ, షుగర్ ఫ్లక్చుయేట్ అవుతూ, థైరాయిడ్ కానీ, హార్మోన్ ఇంబాలెన్స్ కానీ, ఆ పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవడము, ఇవంతా కూడా ఆ డిఎన్ఏలో ఉండే కర్మల వల్ల కానీ, ఆ డిఎన్ఏ యాక్టివేట్ అవ్వకుండా బ్లాక్స్ అని అంటున్నాం కదా మాస్టర్స్ మనము, అవంతా కూడా ఆ కణాలలో కర్మలన్నీ కూడా వెన్నెముకలో ప్రతి కణంలో ఉంటుందన్నమాట ఆ కర్మ అనేది. అంటే అక్కడ ఆ డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంది అంటే ప్రతి కణం లోపల ఒక క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఆ క్రోమోజోమ్స్ లోపల ఒక డిఎన్ఏ ఉంది. ఆ డిఎన్ఏకి కొంచెం పైన 2 క్యాపింగ్స్ పెట్టారు. అంటే 2 మూతల్లాగా, వాటినే టెలిమోర్ క్యాపింగ్స్ అంటాము. ఎప్పుడైతే మనం ధ్యానం చేయగా ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆ టెలిమోర్ క్యాపింగ్స్ లో ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా, ఆ తర్వాత దాంతో పాటు ఏదైనా ఒక బలపడాలి అని అంటే ఆ శక్తి అంతా కూడాను ఆ టెలిమోర్ క్యాపింగ్స్ కి ఉపయోగపడుతుంది. దాని తర్వాత
డీఎన్ఏ పైన ఒక పొరలాగుంటుంది. అది ఒక ఇంప్లాంట్స్‌తో ఉంటుందనమాట. ఒక టెంప్లేట్ ఇంప్లాంట్స్ లాగా. అది అంతా కూడా స్ట్రెంథెన్ అయ్యి, అప్పుడు లోపల ఉండే ఆ డీఎన్ఏలోకి శక్తి వెళ్ళి, నెమ్మదిగా ఉండే బ్లాక్స్‌ని రిలీజ్ చేస్తూ, అక్కడ యాక్టివేషన్ జరగడం అవుతుంది. డీఎన్ఏలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనంటే, 75,000 పేజీలు ఒక పుస్తకం రాస్తే ఎంత జ్ఞానమైతే ఉంటుందో, అంత జ్ఞానం సుమారుగా ఉంటుంది. అంతకన్నా ఎక్కువే ఉంటుంది. అంత ఇన్ఫర్మేషన్. ఇంకొకటి మన డీఎన్ఏలో ఎంత పొడుగుంటుంది, మన శరీరంలో ఎంత డీఎన్ఏ పొడుగుంటుంది అనంటే, డీఎన్ఏ అంతా కూడా ముడి వేస్తూ ఒక తాడులాగా, ఒక సన్నని తీగలాగా అట్లా తయారు చేస్తే, ఆ తాడుతో లేదా ఆ డీఎన్ఏతో భూమి మొత్తం కూడా 3 చుట్లు వేసేంత పొడుగుంటుందంట ఒక్కొక్క డీఎన్ఏ. అది కూడా ఒక్కొక్క డీఎన్ఏ మనం చెప్పుకున్నట్టు 125 మిల్లీమీటర్ల సైజ్‌తో పొడుగుతో ఉంటుంది. ఎప్పుడైతే మనము సరైన ధ్యాన సాధన లేకపోవడం వల్ల, ఆ తర్వాత శక్తి అనేది ఎప్పుడైతే శరీరంలో తగ్గిపోతుందో, ఆ టెలిమోర్ క్యాపింగ్స్ అనేవి డ్యామేజ్ అయినప్పుడు, ఈ యొక్క డీఎన్ఏ అనేది ఎక్స్‌పాండ్ అవుతాయి. అంటే పైకి సైజ్ అనేది పొడుగవుతాయి. ఎప్పుడైతే పొడుగవుతదో కణాలనేవి ఒకదానికొకటి ముద్దలాగా, కణితల్లాగా ఫార్మ్ అయిపోతాయి. అలా ఫార్మ్ అయినప్పుడు ఒక క్యాన్సర్, లుకేమియా వచ్చిన కేసెస్ అంతా ఏంటి అనంటే కణాలలోనే ముద్దలుగా ఫార్మ్ అయిపోయి అంటే ఇంకా ఎక్స్‌పాండ్ అయిపోయి అవి ఎలా అయితే పనిచేయాలో అలా పనిచేయకుండా ఒక కణితలాగా, ఒక గెడ్డలాగా ఫార్మ్ అయిపోతాయి. అలా ఒక లుకేమియా, క్యాన్సర్ ఇవంతా వస్తున్నాయి. ఇదంతా కూడా నిన్న చెప్పుకున్నాం మాస్టర్స్. అంటే మనము దీంతో యాక్టివేట్ చేసుకోవాలి అని అనుకుంటే దీని గురించి అసలు ముందు మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మనం ఎదుగుదల అని అంటున్నాం. భూమి మీద ఉండి మనం ధ్యానం చేస్తే పైన ఎంత గొప్ప స్థితికైనా వెళ్ళొచ్చు అని జెప్తున్నా. అసలు ఎలా వెళ్తాం ఏంటి అనే దాని గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాం మాస్టర్స్. అలానే నిన్న ఆ 12 పోగుల ఒక డీఎన్ఏని 6 జంటలు అంటే 6 పెయిర్స్‌గా చేస్తే ఒక్కొక్క పేరు ఒక్కొక్క శరీరానికి అంటే ఒక్కొక్క చక్రానికి అనుసంధానమయ్యి ఉంటుందన్నమాట. ఆ సహస్రార స్థితి, డివైన్ స్థితి దానికేం లేదు. ఫస్ట్ ఒక పేరొచ్చి భౌతిక శరీరం. భౌతిక శరీరం అంటే ఒక బాడీలో ఏవైతే మనకి అమినో యాసిడ్స్, హార్మోన్ ఇంబాలెన్స్ అదంతా ఉంటుంది గదా! దానికి తగినట్టుగా భౌతిక శరీరంలో ఏ మార్పులు, చేర్పులు కరెక్ట్‌గా ఉండాలో ఉత్పత్తయ్యేవి కానీ, అంటే అన్నం తింటున్నాము. దాంట్లో గ్లాండ్స్‌తో అంతా కూడా ఇవి అనుసంధానం అయి ఉంటుంది. అక్కడ హార్మోన్ ఇంబాలెన్స్ అయినా కూడా, లేదా పాంక్రియాస్ నుంచి అంతా కొంచెం ఎసిడిటీగా అయిపోతుంది. అదంతా కంట్రోల్ చేసేది. ఇదంతా కూడా ఏంటి అనంటే ఫస్ట్ పెయిర్ ఆఫ్ డీఎన్ఏ అది మూలాధార చక్రం దగ్గరుంటుంది. అదే భౌతిక శరీరంలో అది ఏంటి అనంటే ఒక అమినో యాసిడ్స్ గాని, ఆ ఫ్లూయిడ్స్‌నంతా కూడా ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. రెండో పేరేంటి అనంటే మానసిక స్థితి గురించి. మానక స్థితి లేదా ఎమోషనల్ డీఎన్ఏ అన్నాం. ఎమోషనల్ బాడీ అని. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అనంటే, ఎప్పుడైతే మనలో సరికాని భావనలున్నప్పుడు, అంటే కోపం ఎక్కువైపోయినా, టెన్షన్ ఎక్కువైపోయినా, భయం ఎక్కువైపోయినా, అహంకారము, గర్వము ఇంకా ఏదైనా హరిషడ్ వర్గాల్లో ఏది ఎక్కువగా ఉన్నా కూడా, ఈ యొక్క డీఎన్ఏలో బ్లాక్స్ ఏర్పడి, అది యాక్టివేట్ అనేది అవ్వకుండా ఆగి క్లోజ్ అయిపోతూ ఉంటుంది. మూడో రకంది ఏంటి అనంటే, మూడో పేరు అక్కడికి 6 అవుతాయి. 6 పోగులు, 6 పోగులు. బుద్ధి వికాసం కోసం. బుద్ధి వికాసం అనంటే మెంటల్ బాడీకి. అంటే మన శరీరంలో 7 బాడీస్ లేయర్స్ ఉన్నాయి కదా! ఆ మెంటల్ బాడీకి. మెంటల్ బాడీ ఏం చేస్తుంది అనంటే, మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటామో, అంత స్ట్రాంగ్‌గా అంటే 6 లేయర్స్ అంటే 6 పోగులు యాక్టివేట్ అయినప్పటికీ, మన విశ్వంలో ఉండే అంటే ఎక్కడెక్కడ ఏ లోకాలున్నాయి, ఎక్కడ ఏ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం అంతా కూడా మనం యాక్సెస్ చేసుకునేంత గొప్పగా ఎదుగుతాం. 6 పోగుల ఒక డీఎన్ఏ అనేది యాక్టివేట్ చేసుకుంటే. ఇంకా 8 పోగులు ఒక డీఎన్ఏలోకొస్తే నాలుగో ఒక జంట దగ్గరకొస్తే స్పిరిచ్యువల్ లైఫ్. అంటే మనకి కావాల్సింది ఏదైతే ఉందో అది ఎదగడానికి అంటే మనం ఆత్మతత్వంతో ఉండి, ఆత్మతత్వంతో ఒక జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటాము. ఆ నెక్స్ట్ 10వ జంటకేంటి అనంటే స్పిరిచ్యువల్ గ్రోత్. అంటే అక్కడ మన మూలాల నుంచి మన యొక్క ఇన్ఫర్మేషన్, మన యొక్క స్థితి అంతా గూడా తెలుసుకుంటూ, అక్కడి నుంచి ఆ జ్ఞానంతో మూలం నుంచి పైకెదగడానికి
చాలా ఒక స్థితిని అందుకుంటామనమాట. అది స్పిరిచ్యువల్ గ్రోత్ 10 పోగులు దానికి. ఇంకోటి 12 పోగులు. లాస్ట్ ఇంకా 12 పోగుల దగ్గరకొస్తే డివైన్. అక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే అల్టిమేట్‌గా మనమే దేవుళ్ళం. ఎక్కడో ఏదో ఎతుకుతున్నాం. అక్కడంతా ఏమీ లేదు. మనమే దేవుళ్ళము. వి ఆర్ గాడ్స్ అనే స్థితికి అంటే మమాత్మ సర్వభూతాత్మ స్థితికి చేరుకుంటామనమాట. ఆ స్థితికి చేరుకోవడం వేరు. అనుభూతిగా పొందుతూ దాన్ని చేరుకోవడం వేరు. వి ఆర్ గాడ్స్ అని జ్ఞానంగా తెలుసుకోవడం వేరు. అంటే దాంతో పాటు మనం నిన్న చక్రాల గురించి తెలుసుకున్నాం మాస్టర్స్. చక్రాలనేవి 7 శరీరంలో ఉన్నాయి. ఆ శరీరంలో ఇంటర్నల్ చక్రాలు అని అంటాము. మూలాధార చక్రం, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఈ 7 చక్రాలనేవి ఒక ఇంటర్నల్ బాడీలో ఉన్నాయి. ఇవి శరీరం లోపలుంటాయి కాబట్టి వీటిల్ని ఇంటర్నల్ చక్రాస్ అని అంటాం. లోపలున్నాయి కాబట్టి. మన చుట్టూ శరీరంలో ఒక గుడ్డు ఆకారంలో గుడ్డు అనేది ఎలా ఓవల్ షేప్‌లో ఉంటుందో, మానవుడికి చుట్టూ కూడా ఒక అయస్కాంతం శక్తి ఉంటుంది కదా! అంటే కొంచెం దగ్గరలో ఒక మాగ్నెట్ ఒక అయస్కాంతంకి కొంచెం దగ్గరలోకి కొంచెం దూరంగా పెట్టినా కూడా దానికి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుందో అక్కడి నుంచి ఆకర్షిస్తూ ఉంటుంది ఇనుముని. అలాగే మానవుడికి కూడా తన ఒక శక్తితో, తన శక్తి నిల్వలతో, తన ఒక ఆత్మస్థితితో ప్రతి ఒక్కరికి కూడా అంటే మానవుడికే కాదు, ప్రతి జీవికి ఇక్కడ భూమి మీద ఉండే ప్రతి జీవికి ఆరా అనేది ఉంటుంది. ఆరాలో ఏమున్నాయంటే మళ్ళీ 5 చక్రాలున్నాయి. 5 చక్రాలు ఏంటి అనంటే ఫస్ట్ ఇంటర్నల్‌గా ఉండి ఈ 7 చక్రాలు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో, ఆ తర్వాత ఎక్స్‌టర్నల్‌గా ఉండే ఆరాలో చక్రాల్ని యాక్టివేట్ చేసుకోవడం అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఈ 7 బాడీస్‌లో ఉండే ఈ 7 చక్రాలను యాక్టివేట్ చేసుకున్న తర్వాత, బయట ఆరాలో ఉండే 5 చక్రాల్ని యాక్టివేట్ చేసుకోవడం జరుగుతుంది. అంతకుముందు ఏంటి అనంటే మాస్టర్స్, ఆ ప్రతి ఒక్క జీవికి వాళ్ళ ఆరా, వాళ్ళ ఒక చైతన్యం ఉండేది. అంటే మొత్తం అంటే చేపలు అంత తీసుకున్నారనుకోండి. చేపలకంతా ఒక చైతన్యం. ఒక మానవుడికి అని అనుకుంటే మానవులకంతా ఒక చైతన్యం. చెట్టు అనుకుంటే చెట్టుకంతా ఒక చైతన్యం. అంటే ఇలాగా ఒక్కొక్క జీవికి అంటే ఒక్కొక్క జీవరాశికి భూమి మీద ఒక్కొక్క చైతన్యం అనేది ముందుండేది. దాన్నేమంటాము అనంటే మార్ఫోజెనెటిక్ ఫీల్డ్ అనేవాళ్ళం. అంటే ఎప్పుడైతే ఒక అంటే ఏమంటారు? దీని నుంచి ఎలా డిఫైన్ చేస్తారంటే మాస్టర్స్, అసలిదెందుకు తెలుసుకోవాలి అనంటే అసలు ఒక ఎడ్వర్డ్ యూనివర్సిటీలో అబ్రాడ్‌లో అక్కడ ఒక పరీక్ష చేయడం జరిగింది. అక్కడ ఏం చేశారు అనంటే, ఈ డీఎన్ఏని ఒక ఈ చైతన్యం అంటే ఒక మనిషిలో ఉండే ఆ డీఎన్ఏ నుంచి టెస్ట్ చేస్తే ఏం తేలింది వాళ్ళకి అనంటే, ఎవరైతే ఒక మానవుడు ఒక ప్రయోగం చేయగలుగుతాడో, ఒక ఇన్వెన్షన్ అంటే ఏదైనా ఒక ఏమంటారు ఒక కళా పోషణలో కావచ్చు, ఏదైనప్పటికీ అంటే ఒకరేదైనా ఇప్పుడు గ్రహాం బెల్ ఫోన్ కనిపెట్టాడు. ఆ తర్వాత ఇట్లా బల్బ్ ఇన్వెన్షన్స్ అవంతా జరిగాయి కదా! ఏరోప్లేన్ కనిపెట్టారు వైట్ బ్రదర్స్. అంటే ఇట్లా కనిపెట్టిన ఇన్వెన్షన్స్ అంతా కూడా ఒక్కరు కనిపెట్టినా కూడా, ఒకరు చేసింది మిగతా అందరూ కూడా చేయగలుగుతారు అని సైంటిఫిక్‌గా ప్రూవ్ చేశారంట అండి. అది దేని మీద ఆధారపడి చేశారు అనంటే, ప్రతి ఒక్క మానవుడికి ఉండేది ఒకే చైతన్యం. మానవుడికి ఒక చైతన్యమే ఉంది. సో, ఒకరేదైనా పని చేస్తే, ఒకరేదైనా సాధించారు అనంటే మిగతా వాళ్ళంతా కూడా సాధించగలిగే శక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ మార్ఫోజెనెటిక్ ఫీల్డ్ అనేది ఒకే చైతన్యం. అది ప్రతి ఒక్క మానవుల్లో ఒకటేగా ఉంది. దాన్ని వాళ్ళు రూపుదిద్దుకోవాలి. అంటే యాక్టివేట్ చేసుకోవాలి అని జెప్పని సైంటిఫిక్‌గా ప్రూవ్ చేశారంట అప్పట్లో. కానీ ఇప్పుడు తర్వాత ఇంక చేయడం వల్ల సాధ్యమవుతుందని ప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా చేసింది కదండీ! చాలా సంవత్సరాల కింద చేశారనమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా ఏం చేశారంటే ఇప్పుడైతే మానవులకి కానీ, ఏ ఇతర జీవులందరూ కూడా అంటే పక్షులు కావచ్చు, చెట్లు కావచ్చు, వృక్షాలు కావచ్చు, మానవులు కావచ్చు, ఇంకా ఏ ఇతర జీవులైనా నీళ్ళల్లో నివసించే జలచరులు కానీ, భూమి మీద నేల మీద ఉండేవి కావచ్చు, నేల మీద ఉండేవి ఒకటే కావచ్చు, ఏ జీవులకైనా కూడా ఒక్కటే చైతన్యంగా మార్చడం జరిగింది. అంటే ఒక మానవుడు ఎంత శక్తిగా పెట్టి చైతన్యం అనేది ఒకటేగా చేసినప్పుడు, ఎవరు ఏదైతే చేయగలుగుతారో అదే మిగతా వాళ్ళు గూడా చేసేటట్టుగా అంటే ఒక మానవుడు ఎదిగాడనుకోండి,
ఈ చెట్లలో ఉండే చైతన్యం గూడా ఎదుగుతుంది. ఈ ఒక చేపల్లో ఉండే చైతన్యం గూడా ఎదుగుతుంది. అంటే ప్రతి జీవరాశిలో ఉండే చైతన్యం అనేది ఎదుగుతుంది. అలా అంటే యూనివర్సల్‌గా ప్రతి ఒక్క జీవిలో చైతన్యం అంటే శక్తి, ఒక ఆత్మ చైతన్యం చెప్తున్నాను. ఆత్మ చైతన్యం అంతా కూడా ఒకటేగా చేసేసారు. ఒకరు ఎంత ఎదిగితే ఇంక మిగతా వాళ్ళందరూ గూడా అంతే ఎదుగుతారు అనే దానికి మార్చబడి జరిగిద్దనమాట ఇప్పుడు రీసెంట్‌గా. అంటే మనం మామూలుగా ఎలా ఉండాలి? అసలు ఈ చక్రాలంతా కూడా యాక్టివేషన్ అవ్వాలి అనంటే, మన భౌతిక దేహంలో మనలో పరివర్తన రావాలి. ఆ పరివర్తన ఎలా అనంటే, యాక్సెప్టెన్స్ అనేది పెంచుకోవాలి. దేన్ని యాక్సెప్ట్ చేయాలి అనంటే, ఈ క్షణంలో, ఈ క్షణం మనది. ఈ వాస్తవంలో ఉండడానికి యాక్సెప్ట్ చేయాలి. అలా ఎప్పుడైతే ఆ భవిష్యత్తులోకి, గడిచిపోయిన గతంలోకి వెళ్ళకుండా, ఆ క్షణంలో గొప్పగా, అద్భుతంగా జీవించగలిగితే, అంటే ఈ హరిషడ్ వర్గాలంతా కూడా పక్కన పెట్టేసేసి, ఆ క్షణంలో అప్పుడు తిన్నామా? తిన్నాం. పడుకున్నామా? పడుకున్నాం. ఏదైనా వంట చేస్తున్నామా? ఆ వంటలోనే చేయాలి. ఏదైనా పని చేస్తున్నామా? ఆ పనిని అక్కడే శ్రద్ధ పెట్టి ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో కూడా, ధ్యానం చెయ్యకపోయినా కూడా ఆటోమేటిక్‌గా ఆ ఒక శక్తి అనేది ఆ సహస్రార స్థితి అంటే ఒక బ్రహ్మరంధ్రం నుంచి కింద ఉండే మూలాధార చక్రం వరకు ఎనర్జీ అనేది పాస్ అయిపోతుంది. అంటే ఏ పని చేసినా కూడా ఆ క్షణంలో జీవిస్తూ శ్రద్ధ, సబూరితో అంటే ఆ చిత్తం అంటే అక్కడే చిత్తం క్షణం మాయం అంటాం కదా! ఆ క్షణంలోనే గొప్పగా జీవించగలిగితే అప్పుడు ప్రాసెస్ అన్నీ జరిగిపోతాయి. ఎలా ప్రాసెస్ జరుగుతాయి అనంటే ధ్యానంలో ఏ శక్తినైతే పొందుతామో అంటే మనసుని ఆపుతున్నాము, ఎరుకలో ఉన్నాం. అదే కానీ కళ్ళు తెరిచినప్పటికీ అదే స్థితిలో ఉంటే ఆ ఎనర్జీ అనేది వెళ్తుంది. ఆ ఎనర్జీ అనేది వెళ్ళి ఎప్పటికీ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తేనే వస్తుంది అని అనుకోబల్లేదండి. ధ్యానం చేసే స్థితిలో కళ్ళు తెరుచుకొని ఉన్నప్పటికీ అలానే ఉంటే, ఆ ఎనర్జీస్ అనేవి లోపల వెళ్ళి, అక్కడ ఏ ప్రాసెస్ ఎక్కడ ఏ బ్లాక్స్ తొలగాలి, ఎక్కడ ఏ ఎనర్జీస్ వెళ్లి హీల్ చేయాలి అనేది ప్రతీదీ అవుతుంది. అంటే అసలు ముందు ఈ చక్రాలకి, డీఎన్ఏకి ఉండే సంబంధం తెలుసుకుందాం. ముందు అసలు చక్రాలనేది యాక్టివేషన్ అవ్వాలి అనంటే కంప్లీట్‌గా ఈ యొక్క 12 పోగుల్లో ఉండే ఈ డీఎన్ఏ 12 పోగుల డీఎన్ఏ ఉంది కదా! ప్రతి కణంలో. అక్కడుండే డీఎన్ఏ అనేది యాక్టివేట్ అయిపోవాలి. అంటే అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు శక్తి అనేది ప్రతి కణంలోకి, ప్రతి నలుమూలల, ప్రతి నరంలోకి, ప్రతి ఒక్క కండరాల్లోకంతా కూడా వెళ్తుంది అని చెప్పని ఊహించుకోండి, చేసుకోండి అన్నాం కదా! అంటే అది తెలిసి అన్నామో, తెలియక అన్నామో, అలా వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి కణంలో ఉండే ఆ 12 పోగుల డీఎన్ఏని నిదానంగా, నిదానంగా, నిదానంగా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇల్లు కట్టాలి అనంటే ఒకే రోజులో కట్టేయలేం గదండీ! నిదానంగా కింద పునాదులు తవ్వాలి. ఆ పునాదులు స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే ఎక్కడేదైనా బ్లాక్స్ ఉన్నాయి అవంతా కూడా అంటే పునాదులు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో, ఆ ఇల్లు కూడా కూలకుండా అంత గట్టిగా, బలంగా ఉంటుంది కదా! అలానే మనం కొత్తల్లో అట్లా ధ్యానం చేసేటప్పుడు అట్లాగా ఎనర్జీ అనేది అక్కడికంతా వెళ్ళి, సరికాని ఆలోచనలు, సరికాని భావాలు, ఎమోషన్స్ అవంతా ఉన్నప్పుడు ఆ బ్లాక్స్ తాలూకు ఆ కర్మలవంతా ఉన్నప్పుడు ఆ క్లియరింగ్‌కి అంటే అవి తొలగించడానికి, ఆ కర్మలవంతా కూడా క్లియర్ చేసుకునేదానికి అవంతా కూడా ఈ ఎనర్జీ అనేది అక్కడికి వెళ్లి పనిచేస్తుందండి. అందుకే స్టార్టింగ్‌లో ఏంటి అనంటే అంత గొప్పగా అనుభవాలు రావు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ క్రమేపీ తగ్గుతూ వస్తాయో, రోజు రోజుకి, రోజు రోజుకి అప్పుడు శరీరంలో అనుభవాలు రావడం స్టార్ట్ అవుతాయి. కొంతమందికేంటి అనంటే ఫస్ట్‌లో నుంచే జరగొచ్చు. అదేంటి అనంటే గత జన్మల ఒక పరంపర, వాళ్ళ జీవన శైలి. ఆ సాధన కావచ్చు, వాళ్ళు గడిపిన ఒక జీవితం కావచ్చు, దాని వల్ల మార్పనేదుంటుంది. అంటే ముందుగా మన చక్రాలనేవి యాక్టివేట్ అవ్వాలి అనంటే, ఈ 12 పోగుల డీఎన్ఏ అనేది అంటే ప్రతి కణంలో ఉండే డీఎన్ఏ అనేది యాక్టివేట్ అవ్వడం జరగాలి. ఎప్పుడైతే ఒకటి అంటే మనం మళ్ళా ఎదిగితే భూమి యొక్క డైమెన్షన్ కూడా మారుతుంది అని అంటున్నాం కదా! అసలదెలా అవుతుంది అనంటే 1-7 చక్రాలు కానీ మనం యాక్టివేట్ చేసుకుంటే, అంటే 7 చక్రాలు గాని యాక్టివేట్ అయిపోతే, మొత్తం థర్డ్ డైమెన్షన్ ఆఫ్ ఎర్త్‌లో ఉంటామనమాట. అంటే థర్డ్ డైమెన్షన్‌లో ఇప్పుడు అంటుంటారు, థర్డ్‌లో నుంచి ఫిఫ్త్‌కి షిఫ్ట్ అయిపోయింది అని. థర్డ్‌లో నుంచి ఇంకా జరుగుతూ ఉంది మాస్టర్స్ అక్కడ. ఈ చక్రాలంతా కూడా యాక్టివేషన్ అనేది అయిపోతే అప్పుడు షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. అలా 8 నుంచి ఆ 16 చక్రాలు యాక్టివేట్ అయితే నాలుగో డైమెన్షన్,
16-22 చక్రాలు యాక్టివేట్ అయితే ఐదో డైమెన్షన్. అంటే ఇలా ఎప్పుడైతే ఒక అంత ఆత్మ చైతన్యం అంతా ఒకటే అయిపోయింది. ఇప్పుడు ఒకరు ఎదిగినా కూడా ఆ చైతన్యాన్ని వాళ్ళు పెంచుకుంటున్నప్పటికీ, ఒక మానవుడు ఎంత ఎదుగుతాడో చేసి ధ్యానం చేసి ఆ మానవుడు, మిగతా ఒక చైతన్యం కూడా సరిసమానంతో ఎదుగుతుందనమాట. అది అలాగా పెరుగుతుంది. అంటే అసలు మామూలుగా మన బాడీలో ఇప్పుడు 7 అని జెప్పుకున్నాం. తర్వాత 12 అని జెప్పుకున్నాం. ఇప్పుడు జూస్తే ఏమో ఇంకా అలా పెంచుకుంటూ వెళ్తున్నాం. అసలు మన బాడీలో అసలు ఎన్ని చక్రాలున్నాయి అనంటే, ఒక్కొక్క శరీరంలో 7, 7 చక్రాలున్నాయి. మన బాడీలో ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 7 శరీరాలున్నాయి. అంటే 7 కోశాలు. ఆ 7 బాడీస్‌లో 7 చక్రాలున్నాయి. అంటే 7 ఇంటూ 7 49 చక్రాలున్నాయండి మన శరీరంలో. మనం మానవ శరీరంలో 49 చక్రాలున్నాయి. ఈ 49 చక్రాల్ని కానీ అన్నీ యాక్టివేట్ చేసేసుకున్నారు అనంటే, ఏమైతుంది అనంటే, భూమి యొక్క చైతన్యంని ఆ ఒక పరిధిలో ఉండే జ్ఞానాన్నంతా కూడా తెలుసుకున్నట్లే. భూమి మీద ఇతర జీవాల గురించి కానీ, అసలు భూమి ఎలా ఫార్మ్ అయింది, ఏంటి అనేది మొత్తం అంటే, పరిపూర్ణమైన జ్ఞానమంతా కూడా భూమికి సంబంధించి ఆ మానవుడు ఒక ఉనికి కానీ, ఆత్మ ఉనికి కానీ ప్రతీదీ భూమికి తాలూకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అంతా యాక్సెస్ చేసుకోగలిగే పరిపూర్ణమైన భూమి ఆరాకి తగ్గట్టుగా ఎదుగుతాడనమాట మానవుడు. 49 చక్రాలు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో. ఆ తర్వాత ఎప్పుడైతే అక్కడి నుంచి ఎలా ఎదుగుతాం? అంటే మనం భూమి మీద ఉన్నాము. భూమి యొక్క జ్ఞానమంతా తెలుసుకున్నాము. తర్వాత ఇంకా ఎలా? భూమి మీద నుంచి గూడా ఇంకా ఎదగొచ్చు. ఇంకా పైకెదగొచ్చు. అలా ఎదిగినప్పుడు ఏమవుతుంది అనంటే, భూమి అనేది మన 9 గ్రహాలున్నాయి. ఆ 9 గ్రహాలలో ఒకానొక గ్రహం భూమి అనేది. ఆ గ్రహాలు మిగతా గ్రహాలున్నాయి కదా! వాటి యొక్క జ్ఞానమంతా కూడా ఈ ధ్యానం చేయగా ఇంక అంతకు మించి చేస్తూ ఉంటే, ఆ 9 నవగ్రహాల యొక్క జ్ఞానమంతా కూడా తెలుసుకుంటాడు. భూమి కాకుండా ఇంకా 8 గ్రహాల యొక్క జ్ఞానం తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానం తెలుసుకుంటామో ఏమైతుంది అనంటే, ఆ ఒక 9 ప్లానెట్స్ గురించి తెలుసుకుంటే, ప్లానెటరీ డీఎన్ఏ అనేది ఉంటుందన్నమాట శరీరంలో. ఆ ప్లానెటరీ డీఎన్ఏ యాక్టివేట్ అవుతుంది. అంటే మొదట శరీరంలో ఉండే అన్ని 49 యాక్టివేట్ చేసుకున్న తర్వాత, భూమి యొక్క జ్ఞానం ఎప్పుడైతే మనం పొందుతామో, ఆ భూమి యొక్క ఎదుగుదల అయిపోయిన తర్వాత, నెక్స్ట్ 9 గ్రహాల యొక్క జ్ఞానం తెలుసుకుంటాం. దానికేం కావాలి అనంటే, ఎప్పుడైతే ఇంకా కొంచెం ధ్యానం చేస్తూ అట్లుంటారో, ప్లానెటరీ డీఎన్ఏ అనేది యాక్టివేట్ అవుతుంది మాస్టర్ శరీరంలో. అలా యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది అనంటే, 9 గ్రహాలకి సరిపడా ఏ జ్ఞానమైతే ఉందో, ఆ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఆ తర్వాత మనకొక సూర్యుడున్నాడు. అంటే సూర్యుడు చుట్టూ ఈ నవగ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం నవగ్రహాల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత సూర్యుడి యొక్క జ్ఞానం తెలుసుకుంటాం. అంటే సూర్యుడిలో కొన్ని కోట్లాను కోట్ల జీవరాశులున్నాయండి. అంటే అవి మనం చూసేదానికి మనం ఇలా ఉన్నాం అంటే మన బాడీ ఇలా తయారు చేయబడింది కాబట్టి తట్టుకోలేకపోతున్నాం. కానీ సూర్యుడి మీద ఎన్నో వేల మంది, లక్షల మంది జీవిస్తున్నారు సూర్యుడి మీద. అక్కడ జ్ఞానం అసలు సూర్యుడు ఎలాగా? ఏంటి? ఆ మూలాలు ఎతుక్కునే దానికి సాధ్యమవుతుంది. అది అంటే మన సోలార్ సిస్టమ్‌లో ఉండే సూర్యుడు. మనం ఉండే సూర్యుడు. మనకు కనిపించే ఆ సూర్యుడి యొక్క జ్ఞానం తెలుసుకోగలుగుతాం. దానికేమవ్వాలి అనంటే సోలార్ డీఎన్ఏ అంటామనమాట. ఆ సోలార్ డీఎన్ఏ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఆ తర్వాత మనము మిగిలిన చాలా సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి గదా! మాస్టర్స్. అంటే మన ఒక భూమి, మన ఒక సూర్యుడే కాదు. ఇలాంటి సూర్యుళ్ళు, ఇలాంటి గెలాక్సీస్ చాలా ఉన్నాయి. ఎప్పుడైతే మనము మిగిలిన ఒక సోలార్ సిస్టమ్స్‌లో ఉండే సూర్యుడులుంటారు గదా! అంటే మన సూర్యుడి గురించి తెలుసుకుంటే సోలార్ డీఎన్ఏ యాక్టివేట్ అవుతుంది. ఇంకా ఆ సోలార్ డీఎన్ఏకి మించి ఇంటర్‌స్టెల్లార్ డీఎన్ఏ ఉంటుంది. అది యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు ఇతర లోకాలలో ఉండే సూర్యుడుల గురించి అంతా తెలుసుకోగలుగుతాం. తర్వాత గెలాక్టిక్ డీఎన్ఏ ఉంటుంది. ఆ గెలాక్టిక్ డీఎన్ఏని ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో, మనము మిల్కీ వే గెలాక్సీలో ఉన్నాం కదా! ఇతర గెలాక్సీలన్నీ కూడా భూమిలో సృష్టిలో చాలా ఉన్నాయి. ఆ ఆ ఒక గెలాక్టీల స్థాయికి ఒక డీఎన్ఏ అనేది యాక్టివేట్ అయినప్పుడు అంత సమాచారం అనేది మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఆహ్, గెలాక్టిక్ తర్వాత మల్టీ గెలాక్టిక్ అంటే ఇతర ఎన్ని గెలాక్సీలయితే ఉన్నాయో ఆ తాలూకంతా కూడా మనం జ్ఞానం అనేది సేకరించగలుగుతాం.
ఆ తర్వాత యూనివర్సల్ డీఎన్ఏ అంటే సృష్టి ఏదైతే ఒక సృష్టులు చాలా ఉన్నాయి కదా! అంటే ఈ గెలాక్సీలంతా కూడా దానికి మించి ఒక యూనివర్స్ ఉంది. ఆ యూనివర్స్ గురించి తెలుసుకుంటాం. దానికి మించి మళ్ళా మల్టీ యూనివర్స్ డీఎన్ఏ ఉంది. ఎప్పుడైతే ఆ మల్టీ యూనివర్స్ ఒక డీఎన్ఏ అనేది తెలుసుకుంటామో, టోటల్ ఒక సమస్త జ్ఞానం అంటే సృష్టి అంటున్నాం కదా! అసలు ఉనికి అంటే ఆదిశక్తి అని అంటున్నాం. అంటే ఒకానొక శక్తి విస్ఫోటనం జరిగి అక్కడి నుంచి జరిగిందని ఇంతవరకు ఎదగాలి మాస్టర్స్. మానవుడు అనేవాడు ఎంతవరకు ఎదగలుగుతాడు అనంటే, ఆ మహా సృష్టి అసలు ఎక్కడి నుంచి ఒక సృష్టి అనేది స్టార్ట్ అయిందో, అంతవరకు మన మూలం వరకు ఎదగొచ్చనమాట. ఇంత ఎదుగుదలుంది మానవుడికి. ఎంత ఎదగాలి అనంటే ఏదో మన బాడీ గురించి తెలుసుకోవడం కాదు. అసలు విశ్వంలో ఏం జరిగింది? ఏంటి? సమస్త జ్ఞానం అనేది అన్ని కోణాలలో తెలుసుకొని తనను తాను ఎప్పటికి ఎదిగింప చేసుకునేంత వరకు ఈ గ్రహం కాకపోతే ఇంకో గ్రహంలో పుడతాడు. ఇంకో గ్రహంలో పుట్టడం, పోవడం ఇదంతా సాధ్యమే. కాకపోతే అక్కడ రూపం వేరు, అక్కడ జ్ఞానం వేరు. అక్కడుండే ప్రతి అంటే జ్ఞానం పరంగా మన బాడీ ఒక రూపంగా అదంతా గూడా డిఫరెంట్. కానీ ఎదుగుదలనేది భూమి లాంటివి కొన్ని కోట్లాను కోట్ల గ్రహాలు, మిల్కీ వేస్ ఇవంతా కూడా చాలా ఉన్నాయన్నమాట. ఎన్నో గెలాక్సీస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఒకరు మల్టీ గెలాక్టిక్ డీఎన్ఏ అని జెప్పామంటే మిల్కీ వే లాగా ఎన్నో చాలా గెలాక్సీస్ ఉన్నాయి మన సృష్టిలో. అంత డీఎన్ఏ వరకు గాని యాక్టివేట్ చేసుకుంటే తన ఒక ఆకాశిక రికార్డ్స్‌ని తనే మార్చుకోగలిగే శక్తంట వచ్చేది. ఎప్పుడైతే అంత మార్చుకోగలుగుతారో, తను ఒక రికార్డ్స్‌నంతా కూడా యాక్సెస్ చేసుకొని, తనను తాను క్రియేట్ చేసుకోగలుగుతాడు. అంటే ఎంత శక్తంటే అప్పుడసలు, ఏదనుకుంటే తను ఒక లోకాన్ని సృష్టించగలుగుతాడు. తను గెలాక్సీ‌లు సృష్టించగలుగుతాడు. అంత గొప్పగా ఎదుగుతాడంట. అంటే ఇంతుంది మాస్టర్స్ మన ఒక ఉనికి చూసుకుంటే ఇంత గొప్పగా ఉంది. అంటే ఎక్కడి వరకు ఎదగాలి మనం? మన ఒక ఎదుగుదలని చూడండి ఎంత వరకుందో. అంటే ఇది ఒక్కొక్క స్థితిలో ఒక మానవుడుగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క అనుభవంగా ఏమైతుంది అనంటే అసెండెంట్ మాస్టర్స్ ఉంటారు కదా! అంటే గొప్పగా ఎదిగి తనను తాను తెలుసుకున్న ఒక గొప్ప హయ్యర్ సోల్స్ ఉంటూ ఉంటాయి గదా! వాళ్ళతో లైవ్‌గా మనం మాట్లాడగలుగుతాం. ఎవరు అంటే చాలా మంది అంటుంటారు చూడండి భూమి మీదే పిరమిడ్ మాస్టర్స్ చాలా మంది చెప్తూ ఉంటారు. ఇట్లాగా మేము బాబాజీని చూసాము మేము. ఆ బాబాజీ ఇట్లాగా మాకు దర్శనం ఇచ్చారు. మేము చూసాము. వాళ్ళేదో చెప్పారు, మాట్లాడాము అని అంటారు. అంటే ఆయన లైవ్‌గా శరీరంతోనే ఉన్నాడు. అది అంటే లైట్ బాడీ అన్నమాట. మనలా ఫిజికల్ బాడీ కాదు. లైట్ బాడీ. మన ఫిజికల్ బాడీకి ఏంటి అనంటే, మనం నడవాలి, మనం తినాలి ఇవన్నీ. కానీ వాటికసలు ఆహారం పల్లేదు, నిద్ర పల్లేదు, ఏం లేదు. అంటే వీటన్నిటికి దాటి ఎదిగిన ఒక లైట్ బాడీ. అంటే పదార్థం రూపంలో ఉండేది కాదండి. అది కాంతి రూపమైన దేహం అన్నమాట. లైట్ బాడీ అని అంటాం దాన్ని. అలా అలాంటి మాస్టర్స్‌తో మనం కనెక్ట్ అయ్యి, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడొచ్చనమాట. మనం ఫిజికల్ బాడీస్‌తో ఉండే మాస్టర్స్ ఉంటారు కదా! ఇప్పుడు బాబాజీ కానీ, శివుడు కానీ చాలా మంది అంటూ ఉంటారు. ఆ శివుడు కనిపించారు అని. వీళ్ళంతా ఏంటి అనంటే లైట్ బాడీస్‌తో ఉండేవాళ్ళు. అంటే ఫిజికల్ బాడీయే లైట్ బాడీగా చేసుకొనంత ఎదిగారనమాట వీళ్ళు. వాళ్ళతో అంతా కూడా మనం కనెక్ట్ అయ్యి మాట్లాడొచ్చు. ఇంకొకటి అంటే మనము ఆ డీఎన్ఏని 12 పోగులు ఒక డీఎన్ఏని యాక్టివేట్ అయితే ఇంకేమవుతుంది అనంటే మనం మామూలుగా మన శరీరానికి కొన్ని పవర్స్ ఉన్నాయండి. అంటే మనం నడవగలుగుతాం, మాట్లాడగలుగుతాం, చూడగలుగుతాం, తినగలుగుతాం, చేతులతో మూవ్ చేయగలుగుతాము, ఏదైనా ఎత్తగలుగుతాము. అంటే ఒక జీర్ణ వ్యవస్థ ఏదైనా అరిగించుకునే శక్తి శరీరానికుంది. అంటే మలమూత్రాలది కానీ, బ్లడ్‌నంతా ప్యూరిఫై చేసుకునేది కానీ, ఇదంతా ఏంటి ఫిజికల్ బాడీలో ఉండే శక్తి సామర్థ్యాలు. అలానే ఆత్మకి ఎప్పుడైతే ఈ ఫిజికల్ బాడీలో ఉండే డీఎన్ఏని యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడేమవుతుంది అనంటే, ఆత్మ యొక్క శక్తులు యాక్టివేట్ అవుతాయి. ఆత్మ యొక్క శక్తులేంటి యాక్టివేట్ అయ్యేది అనంటే, ఆత్మ మన ఫిజికల్ బాడీలోనే ఉంది కాబట్టి, ఆత్మ యొక్క స్థితి మారినప్పుడు, ఆ ఆత్మ యొక్క శక్తి ఒక మనకి ఏమంటారు ఫిజికల్‌కి అప్లై అవుతుంది. మన ఫిజికల్ బాడీతో ఉన్నాం కాబట్టి ఫిజికల్ బాడీకి అప్లై అవుతుంది. అవి ఏమేమి అనంటే అష్టసిద్ధులు, టెలిపతి, టెలిపోటేషన్, టెలికైనెసిస్, థర్డ్ ఐ ఇవంతా. అంటే ఇవంతా కూడా మన ఆత్మ యొక్క శక్తులు. అంటే శరీరానికి ఆత్మస్థితి పెంచినప్పుడు సరి
అయినా ధ్యానం చేసి డిఎన్ఏనంతా కూడా యాక్టివేట్ చేసుకుంటూ ఉంటే ఏమేం స్థితులు పొందొచ్చు అనంటే ఇవంతా. ఇంకింతకు మించి ఎన్నో ఉన్నాయి. ఆహ్, ఈ టెలిపతి అంటే ఏంటంటే మాస్టర్స్, ఎవరైనా ఏదైనా ఒక ఏమంటారు? ఒక ఆలోచన రూపంలో ఆలోచించి చెప్పబడలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది. మీరు ఒక మైండ్ అనేది అంత షార్ప్ అయ్యి ఒక డిఎన్ఏ అనేది అంతా యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది అనంటే, వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు, ఒక ఆలోచన బయటికి రాకముందే మనం కనిపెట్టేయొచ్చు. అంటే ఆలోచనలతో అంటే మాటలనేది ఫిజికల్‌గా మనం మాట్లాడితే అవ్వబడలేదు. అంటే టెలిపతి ద్వారా కమ్యూనికేట్ అవుతారనమాట. ఇప్పుడు మనం ఫోన్‌లో నుంచి ఇక్కడి నుంచి అక్కడికి మాట్లాడాలి ఎక్కడికైనా అంటే ఫోన్స్‌లో నుంచి మాట్లాడుతున్నాం. అంటే మనకి ఫోన్ ఇక్కడుంది. ఇక్కడి నుంచి అక్కడి వరకు ఏమైనా వైర్ ఉందా? లేదు. నెట్‌వర్క్ అంటే త్రూ నెట్‌వర్క్‌తో మాట్లాడుతున్నాం కదా! ఇద్దరు ఫోన్స్ అంటే అబ్రాడ్‌లో ఎక్కడున్నా కూడా మాట్లాడుతున్నాం. అమెరికాలో ఉన్నా, యూకేలో ఉన్నా, ఇంక ఇండియాలో ఉన్నా, ఇంక శ్రీలంకలో ఉన్నా, ఎక్కడున్నా మాట్లాడగలుగుతున్నాం. అలాగేమవుతుంది అనంటే శరీరంతో ఉండే ఇద్దరు టెలిపతితో మాట్లాడుకుంటారు. అంటే ఆలోచనలతో మాట్లాడతారనమాట. అది టెలిపతి అంటారు. ఇంకోటి టెలికైనెసిస్ అంటే ఆత్మ ఆ! ఒక కదిలించడం. అంటే ఒక ఆత్మ అనేది ఎత్తగలుగుతది మాస్టర్స్. కొన్ని కొన్ని పైకి ఎత్తడము, వస్తువులుగా అట్లా గూడా ఎత్తగలుగుతది కొన్ని కొన్ని. ఆ శక్తిని సంపాదించుకున్నప్పుడు ఏవైనా ఎత్తగలుగుతుందనమాట. ఆత్మ కొన్నిటిని ఎత్తగలుగుతది. దాన్ని ఏమంటారంటే టెలికైనెసిస్ అని అంటామనమాట. ఆ తర్వాత ఇంకోటేంటి అనంటే లావిటేషన్. లావిటేషన్ అంటే ఏంటి అనంటే ఆత్మకి సూక్ష్మ శరీర యానం అంటాం కదా! అంటే ఆత్మకుండే ఇంకో శక్తి ఏమైతుంది అనంటే, ఎక్కడికైనా కూడా విశ్వంలో మనము ట్రావెల్ చేయగలుగుతాం. అంటే సూక్ష్మ శరీర యానం అంటాం కదా! అది. ఇంకొకటి థర్డ్ ఐ అంటే మనకు తెలిసిందే మాస్టర్స్. అంటే భూత, భవిష్యత్తు, వర్తమానాలన్నీ కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవంతా కూడా డీఎన్ఏని యాక్టివేట్ చేసుకున్నప్పుడు జరిగే ఒక పవర్స్ అన్నమాట. ఇంకోటి అసలు డీఎన్ఏ అనేది యాక్టివేట్ కాకుండా ఏముంటుంది? అంటే యాక్టివేట్ కాకుండా ఉండే బ్లాక్స్. దేన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? మన శరీరం నుంచి ఏవేవి రిలీజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందసలు మామూలుగా డీఎన్ఏ అంటేనే అంటే ఒక మనిషి యొక్క జీవితం అంటేనే అనేది కర్మ సిద్ధాంతం. అంటే కర్మ తాలూకు ఏవైతే ఉంటాయో, ఆ ఒక్క కర్మ తాలూకు ఉండే బ్లాక్స్‌నంతా కూడా ముందు తొలగించుకోవాలి. ఆ తర్వాత మన ఇన్నర్ బాడీస్‌లో ఉండే బ్లాక్స్. అవి వేటి వల్లొస్తాయి అనంటే ఎమోషన్స్ వల్ల ఉంటాయి. అంటే భయాలు, కోపాలు, కక్ష అంటే గత జన్మ నుంచి వాడిని సాధించాలి, వాడినట్లా బాధపెట్టాడు, వాడినట్లా నన్ను చంపేశాడు అనే ఏవైతే మన బ్లాక్స్‌గా కక్షపూరితంగా కోపము, భయంతో ఉండే ఆ బ్లాక్స్ వల్ల ఒక డీఎన్ఏ అనేది యాక్టివేట్ అవ్వదు. ఇంకొకటి దాన్ని ఎట్లా అధిగమిస్తాము అనంటే క్షమాపణతో మనల్ని మనం రిలీజ్ అంటే వాళ్ళని క్షమించేసేసి ఒక గైడెడ్ మెడిటేషన్‌గా ఎప్పుడైతే చేస్తామో ఇన్నర్‌లో ఉండే ఆ బ్లాక్స్‌ని తొలగించుకోగలుగుతాము. అలానే కర్మ తాలూకు బ్లాక్స్‌ని కూడా క్రమేపీ తగ్గించుకోగలుగుతాం. కర్మ ధ్యానాలు చేపిస్తూ ఉంటాం గదా! క్షమాపణ చెప్పించి, ఆ సోల్స్‌ని ఇన్వైట్ చేసి, అలా చేసుకున్నప్పుడు ఈ బ్లాక్స్ అనేవి తొలగుతాయి. అలానే ఇంకొకటి ఏంటి అనంటే ఆకాషిక్ రికార్డ్స్. ఆకాషిక్ రికార్డ్స్ అంటే అసలు మామూలుగా అసలు ఎలా జరుగుతుంది? ఏంటి? అనేది చెప్తాను మాస్టర్స్. అసలు మామూలుగా ఇవి ఎవరు రాసినవి ఏంటి అనంటే బ్రహ్మాత్మలు రాసినవన్నమాట. అంటే మనము బ్రహ్మాత్మలుగా ఉన్నప్పుడు రాసిన ఒక ఆకాశిక రికార్డ్స్ ఇవి. మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి. మల్టీ గెలాక్టిక్ డీఎన్ఏ ఉన్నప్పుడు యాక్సెస్ అవుతుంది అని. అక్కడ ఆత్మస్థితి ఏంటి అనంటే బ్రహ్మాత్మలు అని అంటాం వాళ్ళని. దాని గురించి కొంచెం మళ్ళా చెప్తాను. అంటే ఏమైతుంది అనంటే బ్రహ్మాత్మలు ఆకాశిక రికార్డ్ ఇలా ఇలా నా ఎదుగుదల, ఈ జ్ఞానం ఇదంతా అని చెప్పని రాసుకొనుంటారు ఆకాశిక రికార్డ్స్‌లో వాళ్ళదంతా కూడా. ఒక ఎట్లా ఏదైతే జ్ఞానంగా పొందుతున్నా ఇదంతా కూడా ఒక నాలెడ్జ్ అంతా కూడా అంటే ఆకాశిక రికార్డ్స్ అంటే ఒక ఓన్లీ జ్ఞానం ఒకటే కాదండి. కర్మలకి సంబంధించింది ఉంటుంది. జ్ఞానం అంటే మనం ఏదైతే ఎదుగుతామో అదంతా ఆ జ్ఞానంకి సంబంధించింది ఉంటుంది. అంటే నాలెడ్జ్ బ్యాంకు, కర్మ బ్యాంకు ఇవంతా కూడా ఒక్కొక్క పార్ట్ లాగనమాట ఈ ఆకాషిక్ రికార్డ్స్‌లో. ఏమవుతుందనంటే మనం రాసుకున్న ఒక ఆకాషిక రికార్డ్ అనేది ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది గదా! ఆ బ్లూ ప్రింట్ అనేది మనం భూమి మీదకొచ్చేటప్పుడు మన ఒక బ్లూ ప్రింట్
భూమాతకిస్తామనమాట. భూమాత అంటే ఎందుకు? మనం భూమాత మీదకొచ్చి ఎదుగుతున్నాము. మన కర్మలను అనుభవిస్తున్నాము అనని భూమాతతో ముందు మనం ఒప్పందం జేసుకుంటాం. భూమాత నేను ఇన్ని రోజులు ఇట్లా ఉంటాను. నాకు ఈ చెట్లు కావాలి, పుట్టలు కావాలి, మట్టిలోకి మళ్ళా కలిసిపోతాను. నాకు ఆహార రూపంలో ఇన్ని రోజులు ఇన్ని శ్వాసలు గావాలి, ప్రకృతితో ఉంటాను. ఈ భూమినంతా కూడా నేనిలా చుట్టూ తిరుగుతూ అంతా వినియోగించుకుంటాను అని జెప్పననేసి ఆ బ్లూ ప్రింట్ ముందు మనం భూమాతకివ్వడం జరుగుతుంది. అంటే నేనిలా ఉంటాను. ఇలా అని చెప్పని మొత్తం రాసుకొని రావడం. ఆ బ్లూ ప్రింట్ అనేది భూమాతకిచ్చి, ఆ భూమాతని ముందు అగ్రీమెంట్‌లా చేసుకుంటామనమాట. అంటే ఒక ఉన్నతాత్మని మనతో కలిసి గైడెడ్‌గా నాలెడ్జ్ అందించడానికి భూమి మీదకి తీసుకొనొస్తాం. అలాంటి ఒక అగ్రీమెంట్‌లన్నీ కూడా ఏం చేస్తామంటే రద్దు చేసేసుకొని ఈ ధ్యానంలో అంటే అంటే వాళ్ళు ఎలా తెచ్చుకుంటాము అనంటే, ఒక భర్తగానో, లేకపోతే తండ్రిగానో, తల్లిగానో అంటే కర్మ సంబంధం ఉంటుంది కదా! ఇలాంటి ఒక జ్ఞానం అనేది మనం తెలుసుకునేదానికి, ఆ కర్మ నుంచి కర్మ అంటే తప్పు అని కాదండి. కర్మ అనంటే మనం ఎదుగుతున్నాం. ఒక జ్ఞానం అనేది సేకరిస్తున్నాం. కర్మ అనేది తప్పుటని ఒక ఆలోచనతో మనం చూడకూడదు మాస్టర్స్. అలా మనం భూమి మీదకొచ్చి వాళ్ళతో జ్ఞానం అనేది పెంచుకుంటాం. అలా మనము ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఆధారంగా బంధాలు అనంటేనే కర్మతో ముడిపడినవి. అవి కొంచెం క్లియర్ చేసుకోవాల్సొస్తుంది మాస్టర్స్. ఆ తర్వాత ఏంటి అనంటే మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం. ఆ సరికాని ఆత్మలనేవి ఒక ప్రయోగాలనేవి ఒక డీఎన్ఏ మీదంతా కూడా చేశారు అని జెప్పననేసి. అవేం చేశారు అనంటే ఎక్సో టెరెస్ట్రియల్ మెమరీ చిప్ అంటే ఒక చిప్ లాగా ఒకటి అంటే ఇప్పుడు మనం 'రోబో' సినిమా చూసుంటాం కదా! 'రోబో' సినిమాలో ఫస్ట్ అంతా కూడా ఇంటర్వెల్‌కి ముందంతా కూడా రోబో చాలా మంచిగా అందరిని కూడా కాపాడుతూ, సేవలు చేస్తూ, మెప్పు పొందుతూ అలా ఉంటాడు. సెకండ్ ఏం జేస్తాడు సరికాని ఒక వ్యక్తి తనదంతా కూడా ఇచ్చేసేసేదానికి అంటే అంటే తన ఒక దృష్టికోణం చెడుగా ఉపయోగించాలి అనే దాని వల్ల ఒక రెడ్ కలర్ చిప్ అనేది పెట్టేస్తాడు. ఎప్పుడైతే అక్కడ రెడ్ కలర్ చిప్ అనేది పెట్టేస్తారో అప్పుడేమైపోతుంది? ఒక విలన్ లాగా మారిపోయి అంత విధ్వంసం చేయడానికి అలా అవుతుంది. అలాగా కొంతమందికేం చేస్తారు అనంటే సరికాని ఆత్మలు మన ఎదుగుదలనేది ఆపడానికి ఒక బ్రెయిన్‌లో ఒక సరికాని ఎనర్జీనుంచారు. దాన్ని ఒక చిప్ ఆధారంగా పెట్టారనమాట. దానివల్ల ఏంటి అనంటే అం సరికాని భయం కానీ, దుఃఖం కానీ, అసహనము, ద్వేషము ఇవన్నిటికి కూడా మనం లోబడిపోయి ఉంటామనమాట. ఇది ఎలా క్లియర్ చేసుకోవాలి? డీఎన్ఏ యాక్టివేషన్‌కై ఇదెందుకు ఆపుతోంది అనంటే, ఈ భయాలు ఇవంతా కూడా బ్లాక్స్‌గా ఒక్కొక్క కణాల్లో ఉన్నాయి. బ్లాక్ అంటే చూడండి వెంటనే ఇప్పుడు బాగా కొంచెం ఎక్కువ గురించి ఎక్కువైనా కొంచెం దిగులు పడిపోయి ఆలోచించామనుకోండి బీపీ హై అయిపోతది. అంటే ఎలా హై అయిపోతుంది? కణాలలో ఉండే సరికాని ఎనర్జీ అంతా కూడా ఒక హార్మోన్ ఉత్పత్తి చేసి అక్కడ ఇంబాలెన్స్ చేస్తుంది. అంటే ప్రతి దానికి మూలం డీఎన్ఏనే. దానికేంటి అసలు దాన్నెలా రిలీజ్ చేసుకోవాలి అనంటే, ఆర్కిటోరియన్ వాళ్ళు హీలింగ్ ప్రేయర్ అనేది ఒకటిచ్చారంట మాస్టర్స్. దాని ద్వారా హీల్ చేసుకోవాలంట. అంటే అది చెప్పుకొని వాళ్ళని ఇన్వైట్ చేసుకొని రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ సహాయం చేయండి అనంటే అది రిలీజ్ అయిపోతుందంట. దాంతో పాటు ఇంకొకటేంటి అనంటే, ఒక మన ఎడమ భాగంలో జెహోవియల్ అనునాకిక డెత్ సీల్స్ అని జెప్పని వేశారంట. అవి దేనికి అనంటే ఆ సీల్స్ అనేవి అవి ఏం జేస్తాయి అనంటే వాటి వల్ల అంటే మనకి వృద్ధాప్యం వచ్చేస్తుంది. మనం ముసలివాళ్ళయిపోతాము. మనకి చావనేదుంది. మన దేహం అనేది నశించడానికే ఉంది. అనేవి అట్లా మనకి నిర్మించేసారనమాట. వాళ్ళ ఆలోచనలంతా గూడా రుద్ది పోసేసి నువ్వు శరీరం అంటేనే ఎప్పటికి చనిపోతుంది. నీ దేహం అనేది అశాశ్వతమైనది. నువ్వెప్పుడు వృద్ధాప్య దశకంటే శరీరంలో అంతా ముడతలైపోతూ ఈళ్ళంతా ఎంజైమ్స్ అంతా కూడా దాని పరంగా పనిచేసేటట్లుగా మనల్ని అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌ని ప్రోగ్రామింగ్ చేసేసారు వాళ్ళు. దాన్నిప్పుడు మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవాలనమాట. అలా అంటే డెత్ సీల్స్ అని జెప్పని వేశారనమాట. దీనివల్ల మరణము, వృద్ధాప్యము, దేహం నశించడానికి కావాల్సిన ఒక ఎంజైమ్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తుంది బాడీని. నా నుంచి ఈ 7 సీల్స్‌ను గూడా తొలగించబడాలి అని జెప్పని ధ్యానంలో అనుకోని చేయాలంట గైడెడ్ మెడిటేషన్‌లో. ఇదొకటి. ఇంకొకటేంటి అనంటే 4 టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేవి చేశారంట. అవి ఎలా అనంటే రెండొచ్చి నుదురు భాగంలో 2, మెడ భాగంలో 1, బొడ్డు భాగంలో 1. దీనివల్ల ఏంటి అనంటే
మనం ఇంకా గొప్పగా ఎదగడానికి, ఎదగకుండా చేయడానికి ఇవి చేశారనమాట. అంటే సరికాని ఒక శక్తిని వాళ్ళు ఉపయోగించి, ఒక డీఎన్ఏలో మన శరీరంలో అంతా కూడా ఇట్లా అంటే శరీరం అంటేనే మారుతూ ఉంటుంది. అట్లా డీఎన్ఏలనేది మార్పులు చేసుకుంటూ ఇలా చేశారనమాట. దాన్ని ఇలా చేసేశారు. అంటే ఈ 4 ఇంప్లాంట్స్ ఏవైతే చేశారో అవంతా కూడా నా శరీరం నుంచి సరికానివంతా కూడా రిలీజ్ చేసేసుకోవాలి అని చెప్పని అట్లా గైడెడ్ మెడిటేషన్‌గా చేసుకుంటూ ఉంటే, ఆ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకొని అవంతా కూడా రిలీజ్ అయిపోతాయంట మాస్టర్స్. ఇంకొకటి ఏంటి అనంటే ఎథరిక్ కార్డ్స్. ఈ ఎథరిక్ కార్డ్స్ అనేవి దేనికి అనంటే, మనకు ఒక భయము, కోపానికి సంబంధించినవి ఎథరిక్ కార్డ్స్ అనేవి ఎక్కువ ఇంప్లాంట్ చేశారంట మన శరీరంలో. ఒక డీఎన్ఏలో. అంటే ఇవంతా ఏదో ఇంప్లాంట్ చేశారంటే ఏదో సరికానివి ఇంజెక్ట్ చేసేసారు అని కాదండి. అంటే ప్రేరేపించి ఒక మనిషి "నువ్వొక మొద్దువురా, నువ్వసలు చదవలేవురా, నువ్వు దేనికి పనికిరావురా, నువ్వు బతకడం వేస్టా, నీ వల్ల అసలెవరికీ ఉపయోగం లేదురా" అనంటే ఎలా ఉంటారు? అలాగా మనకి ఎక్కించి సరికాని అంటే దైవత్వ స్థితి నుంచి ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉండే ఒక స్థితికి దిగజారాము అనంటే దైవత్వ స్థితి నుంచి దానికి కారణం ఇదంతా అన్నమాట. అంటే ఇంకొకటేమైతుంది అనంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఇంకా ఒక భూమి డైమెన్షన్ అనేది మారుస్తూ ఉంటామో, ఫోర్త్ డైమెన్షన్స్ అని, ఫిఫ్త్ డైమెన్షన్ అని ఇవంతా అంటే ఫోర్త్ డైమెన్షన్‌లో మామూలుగా ఇప్పుడు మారుతుంది అని అంటున్నారు. ఆ ఫిఫ్త్ డైమెన్షన్‌కి ఎప్పుడైతే భూమి వెళ్తుందో, అక్కడ మన యాన్సెస్టర్స్ అంటే మన తాతలు, ముత్తాతలు, దేవుళ్ళంతా కూడా అక్కడున్నారంట. ఇంకొకటి ఏంటి అనంటే సిక్స్త్ డైమెన్షన్. సిక్స్త్ డైమెన్షన్‌లో ఏంటి అనంటే, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటాం కదా! అక్కడ ఉండే ఎనర్జీ మాస్టర్స్ అనేవాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే లా ఆఫ్ కర్మ అని, లా ఆఫ్ టైమ్ అంటే కాలం అనేది భూమి మీద ఇలా ఉంటుంది 24 గంటలు. ఆ సెకండ్‌కి అంటే ఒక నిమిషానికి 60 సెకండ్లు. అన అంటే ఒక గంటకి 60 నిమిషాలు. అంటే రోజుకి 24 గంటలు, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. ఇలాగా అంటే మొత్తం ఒక లా ఆఫ్ టైమ్ అంటే సమయానికి నిబంధనలు. అంటే ఏదైనా మనం ఆకర్షిస్తూ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అది మనం సాధించుకోగలుగుతామని. తర్వాత కర్మ అంటే ఎవడేం చేస్తే అది మళ్ళా వాళ్ళకి తిరిగి పొందుతుంది అనే ఇలాంటివేవైతే లాస్ ఉన్నాయో అవంతా కూడా ఆరో డైమెన్షన్‌లో భూమిలో ఉండే మాస్టర్స్ అనేవాళ్ళు ఏర్పరిచేవన్నమాట. అంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇంకా సిక్స్త్ టు సెవెంత్ జోన్ ఏంటి అనంటే పింక్ జోన్. ఆ పింక్ జోన్ అంటే ఏంటి అనంటే ప్రేమ తత్వానికి చిహ్నం అన్నమాట. ఇంకా సెవెంత్ జోన్ అంటే సెవెంత్ డైమెన్షన్‌లోకెళ్తే అది టోటల్లీ లైట్. అంటే కాంతి. అంటే కోటి సూర్యుళ్ళొక కాంతి అని అంటారు గదా! అంతకు మించిన కాంతంట మాస్టర్స్. అంత గొప్ప కాంతి అక్కడుంటుంది. అది ఎలా అంటే అక్కడ అసలు ఏం పని జేస్తుంది? ఎలా పనిజేస్తుంది అనంటే 100% మానిఫెస్టేషన్ జోన్ మాస్టర్స్. అంటే ఏది ఏమనుకుంటే వెంటనే అంటే వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ అంటాం కదా! అలాగా మన ఒక రియాలిటీని అక్కడ మనము క్రియేట్ చేసుకోగలుగుతాం అన్నమాట. అలాంటి ఒక సెవెంత్ డైమెన్షన్ అది. అలా ఉంటుందన్నమాట. అక్కడ ఉండే సెవెంత్ డైమెన్షన్ ఆఫ్ ఎర్త్ అనేది. అంటే మానిఫెస్టేషన్ అంటే మనం ఏది చేయాలి అని అనుకున్నా అక్కడ మనము సాధ్యపడుతూ ఉంటుంది. అక్కడ చేసుకునే దానికని జెప్పి. అలానే ఇప్పుడు మనము ఇందాక ఆత్మల గురించి చెప్పుకున్నాం గదా! మస్తస్ అంటే మనం మామూలుగా మన ఒక నిర్మాణం ఎలా జరిగింది అనంటే ఫస్ట్ జీవాత్మలంటే ఫస్ట్ నుంచి రావాలి అనంటే మనం ముందు ఒక ఆదిశక్తి అంటే ఒక మొత్తం మూలం ఒక ఆదిశక్తి స్థాయి అన్నమాట. అక్కడి నుంచి జంట జ్వాల యొక్క స్థితి అన్నమాట. అంటే పురుషుడు, స్త్రీ అనే ఒక తత్వాలతో కూడుకున్న ఒక ఆత్మ. ఆ తర్వాత బ్రహ్మాత్మలు. ఆ తర్వాత విశ్వాత్మలు అంటే కిందకొచ్చే దగ్గరకనమాట. మహాత్మలు, పూర్ణాత్మలు. ఆ తర్వాత ఏంజెల్స్. ఏంజెల్స్ తర్వాత జీవాత్మలు. ఇలా ఒక ఆత్మ స్థితి అనేదంటే మనం ఇప్పుడు ముందు జీవాత్మల్లో ఉన్నాం. జీవాత్మ నుంచి కొంతమంది పూర్ణాత్మలు గూడా ఉన్నారు. ఏంజెల్ డీఎన్ఏతో యాక్టివేట్ చేసుకున్న తర్వాత పూర్ణాత్మలయ్యి, ఆ తర్వాత కొన్ని పూర్ణాత్మలు కలిపితే ఎదిగితే మహాత్మలు. కొన్ని మహాత్మలు కలిపితే విశ్వాత్మలు. కొన్ని విశ్వాత్మలను కలిపితే బ్రహ్మాత్మలు. అంటే ఇలా ఒక సైకిల్‌లో ఒక ఆత్మతత్వంతో ఎదుగుదలనేది ఉందన్నమాట. ఇంకోటి మామూలుగా నిన్న చెప్పాను మాస్టర్స్ అంటే ఒక సెంట్రల్ ఛానెల్ ఉంది అనంటారు. దాన్నే స్పిరిచ్యువల్ కార్డ్ గూడా అంటారు. అంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికుంది అనంటే బ్రహ్మరంధ్రం ఉంది కదా! తల దగ్గర. అక్కడి నుంచి కింద మన మూలాధార చక్రం ఉంది కదా! అది ఒక భూమి యొక్క శక్తితో మనకి అనుసంధానం అయింది అని జెప్పి చెప్పుకున్నాం కదా! అక్కడ ఒక సెంట్రల్ ఛానెల్ ఉంది. దాన్నే స్పిరిచ్యువల్ కార్డ్ గూడా అంటారు. అది ఎలా ఎంత సన్నగా ఉంటుంది అనంటే
మన వెంట్రుక ఉంటుంది కదా, ఆ వెంట్రుకని సన్నగా ఒక పొడుక్కి 100 ముక్కలు చేస్తే 100వ ముక్క ఉంటుంది కదా, అంత సన్నగా ఉంటుందంట. అది ఎక్కడి నుంచి ఎక్కడికుంటుంది అనంటే, బ్రహ్మరంధ్రం నుంచి కింద వెన్నెముక చివరి వరకు ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, ఆ వెంట్రుక అంటే అంత సన్నగా ఉండే ఆ ఒక కార్డ్ అనేది లావ్ అయ్యే శక్తితో యాక్టివేట్ చేసుకుంటూ, ఆ ఒక్క ఎనర్జీ అంతా కూడా శరీరం అంతా కూడా వ్యాపిస్తూ, శరీరంలో అంతా కూడా యాక్టివేషన్ అయిన తర్వాత ఒక ఆరాలోకి ఉపయోగపడుతుందంట మాస్టర్స్. అలా ఒక ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది మన బాడీలో. ఓకే మాస్టర్స్. హాయిగా చక్కగా అద్భుతంగా జ్ఞానం తెలుసుకుందాం, ధ్యానం చేసుకుందాం. ముందుగా మనం మాస్టర్స్ అందరూ కూడా అందించిన వాళ్ళకంతా కూడా ముందుగా థాంక్స్ చెప్పుకుందాం. అలానే ధ్యానం ద్వారా అద్భుతమైన శక్తిని సంపాదించుకుందాం. వాళ్ళకి ఆ శక్తికి, మీ యొక్క శరీరానికి, మీ యొక్క కుటుంబ సభ్యులకి, విశ్వానికి, మీ లోపల ఉండే ఆ మూల చైతన్యంకి అందరికి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుందాం మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్. మీ అందరికీ కూడా మరొకసారి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. నిదానంగా చేతులను రిలీజ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నిదానంగా కళ్ళు తెరిచి చేతులను చూసుకోండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్. ఇంత గొప్ప ధ్యానానికి, గొప్ప జ్ఞానం పొందాం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఓకే మాస్టర్స్. ఎవరైనా అనుభవం షేర్ చేసుకోవాలనుకున్నా, జ్ఞానం పంచుకోవాలనుకున్నా దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ. లాస్ట్‌ది చెప్పారు చూడండి.